హలో ఫాలోవర్స్ మీకోసం నేను ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఏంటి ఆ బ్యూటిఫుల్ వీడియో అంటే, మీ యొక్క హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, మన బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అసలు మన ప్రణాళిక ఏంటి? మన బడ్జెట్ ఏంటి? మన బడ్జెట్ అంచనా ఎలా ఉండాలి అంటే, మనం హౌస్ కట్టడానికి కూలీల ఖర్చెంత అవ్వచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి అనుమతులు ఏవైతే ఉన్నాయో, దాని యొక్క బడ్జెట్ అంతా మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే స్థలం ఎంపిక చేసుకోవాలి. మనం దీనికి స్థలం ఎంపిక చేసుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలు గానీ, ఆ యొక్క వాస్తు గానీ, రోడ్ కనెక్టివిటీ గానీ, ప్రతీది కూడా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్లూ ప్రింట్ అండ్ డిజైన్. మనం ఒక ఇంజినీర్ దగ్గరికి గానీ, ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి గానీ వెళ్తే, మన యొక్క హౌస్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేసి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి? మనం ఏంటంటే గవర్నమెంట్ నుంచి అంటే లైక్ మీ సరౌండింగ్స్‌లో ఉన్న మునిసిపాలిటీ ఏదైతే ఉందో అది గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, లేదు అనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్లి మన యొక్క హౌస్‌కి లైక్ అప్రూవల్ తీసుకోవాలి. ఓకే. దీని తర్వాత ఏంటంటే వాటర్, కరెంట్ కనెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ సప్లై అసలు ఎలా వస్తుంది? ఎక్కడికి వెళ్తే అప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. దీని నెక్స్ట్ ఏంటంటే కరెంట్ కనెక్షన్స్ కూడా మీ దగ్గరలో ఉన్న పవర్ ఆఫీస్‌కెళ్ళి ఆహ్, అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సాయిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్‌కి ఏ రకంగా ఉండాలనేది సాయిల్ టెస్ట్ మాత్రం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే థర్డ్ స్టెప్ ఏంటంటే అన్ పునాది అంటే లైక్ ఫస్ట్ సైట్ క్లియరెన్స్ అంతా ఇచ్చేసినాక మన స్థలంలో ఎటువంటి చెత్త గాని, రాళ్ళు గాని, చెట్లు గాని ఏవి లేకుండా తొలగించాలి. నెక్స్ట్ ఏంటంటే మార్కింగ్ చేసి మన యొక్క హౌస్ ఎంతైతే సైజ్ ఉందో దాన్ని పర్ఫెక్ట్‌గా మార్క్ చేసి పునాది అనేది పర్ఫెక్ట్ వేలో తవ్వాలి. ఎందుకంటే మనం తవ్వినప్పుడు పునాది చేసినప్పుడు లెఫ్ట్ సైడు, రైట్ సైడో లేదంటే ఫ్రంట్, బ్యాక్ సైడ్ అలా ఏమైనా వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ ఆ పక్క ఉన్న వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా మన యొక్క సైట్ ఏదైతే ఉందో ఆ సైట్‌లోనే పర్ఫెక్ట్‌గా మార్క్ చేసి పునాది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పునాది అయిపోయినాక ఫౌండేషను, పిల్లర్లు, బీములు పర్ఫెక్ట్ వేలో అమర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే గోడలు అంటే లైక్ వాల్స్ అనేది ఇటుకలతో చేస్తామా? లేదంటే సిమెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్‌తో అయితే గోడలు కూడా స్టార్ట్ చేశారు. ఓకే. అది కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క భీములకు గాని, లింటెల్స్ గాని అది సరైన స్థిరత్వం కోసం వీటిని ఏర్పాటు చేయాలనమాట. భీములు పర్ఫెక్ట్ వేలో ఎక్కడ పెట్టాలి? అలాగే రూఫ్ స్లాపింగ్, సెంటరింగ్ ఏం చేయించాలి? సెంటరింగ్ చేసిన తర్వాత, షట్టరింగ్ చేసిన తర్వాత కాంక్రీట్ ఎలా చేయాలనేది ఒక ప్లానింగ్ జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేదేంటంటే వాల్స్ అయిపోయాయి. వాల్స్ అయిపోయినాక ప్లాస్టింగ్ అనేది పర్ఫెక్ట్ వేలో చేసుకోవాలి. అంటే మన యొక్క వాల్స్‌కి ఏవైతే ఉన్నాయో దానికి సిమెంట్ ప్లాస్టింగ్ అనేది మెయిన్ మ్యాండేటరీగా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లోరింగ్. మనం ఫ్లోరింగ్ చేసుకునేటప్పుడు గ్రానైట్‌తో చేసుకోవాలా? మార్బుల్‌తో చేసుకోవాలా? టైల్స్‌తో చేసుకోవాలనేది మీ యొక్క బడ్జెట్ పైన చూసుకొని ఒక మంచి వేలో గ్రానైట్‌ని సెలెక్ట్ చేసుకోండి. గ్రానైట్ ఆర్ మార్బుల్ ఆర్ టైల్స్ ఏదైతే ఉందో మీ దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్లి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన యొక్క ఇంట్లో ఎలక్ట్రికల్ చేసినప్పుడు పవర్ పాయింట్స్ ఎక్కడుండాలి? అంటే లైక్ కిచెన్స్‌లో ఎన్ని పవర్ పాయింట్స్ పెట్టుకోవాలి? అలాగే బెడ్‌రూమ్స్‌లో ఎలా ఉండాలి? హాల్స్‌లో, టీవీ యూనిట్స్‌లో ఈ వైర్‌లనేది బయటకి కనిపించకుండా స్టార్టింగ్‌లోనే మనం ఎలక్ట్రికల్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవాలి. దీంతో నెక్స్ట్ ఏంటంటే ప్లంబింగ్. మన యొక్క గ్యాస్ పైపులు ఇచ్చినప్పుడు గానీ, వాటర్ పైపులు గానీ, డ్రైనేజ్ సిస్టమ్ గానీ, ఇవన్నీ చేసినప్పుడు ప్లంబింగ్ పర్ఫెక్ట్ వేలో ఇచ్చుకోవాలి. ఆహ్, అలాగే ఎలక్ట్రికల్ కోసం చెప్పాలి అంటే ఇంకా స్విచ్ బోర్డ్‌లు గానీ, లైట్లు గానీ, ట్యాప్‌లు గానీ, ఈ వాష్ బేసిన్‌లు ఇవన్నీ స్టార్టింగ్ పర్ఫెక్ట్ వేలో అమర్చుకుంటే ఇంకా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే డోర్స్ అండ్ విండోస్ చూసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డోర్‌కి టేక్ అనేది కాన్సెప్ట్‌తోనే వెళ్తుంది కాబట్టి మెయిన్ డోర్‌కి టేక్ ఇచ్చుకొని రిమైనింగ్ విండోస్‌కి ఇప్పుడు అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నారు. అల్యూమినియం ఫ్రేమ్స్‌ని యూ కెన్ మీరు ప్రిఫర్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే పెయింటింగ్. మన ఇంటి లోపల గాని, బయట గాని మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైతే ఫేవర్‌గా అనుకుంటున్నారో ఆ యొక్క పెయింటింగ్‌ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ పెయింటింగ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్‌సైడ్ మాత్రం లైట్ కలర్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఔట్ సైడ్ మీ ఏదైతే ఉందో స్ట్రక్చర్ పుట్టీతో పెట్టుకొని పెయింటింగ్ ఏసుకునేలా చేసుకోండి.
ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చేసుకుంటాం. మనం కిచెన్‌లో గానీ, బాత్రూముల్లో గానీ, ఇవన్నీ గ్రేజర్‌లు ఇవన్నీ అమర్చేసినాక మన యొక్క ఇంటీరియర్ మాత్రం పర్ఫెక్ట్ వేలో చేసుకోవాలి. అంటే ఔట్ సైడ్ లైక్ బాల్కనీలో ఏ టైప్ ఆఫ్ డిజైనింగ్స్ చేయించాలి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్ వేలో చేసుకోవాలి. అంటే ఔట్ సైడ్ వర్క్స్ కూడా మన కాంపౌండ్ వాల్ గానీ, మన గేట్ గానీ, మన గార్డెనింగ్ గానీ, ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ వేలో ఏర్పరచుకుంటే మంచిది. ఫైనల్‌గా వచ్చేసరికి ఏంటంటే, మన యొక్క గోడల్లో ఎక్కడ క్రాక్స్ లేకున్నా, వాటర్ లీకేజ్ లేకున్నా, అలాగే డోర్స్, విండోస్ అన్నీ పర్ఫెక్ట్ వేలో పెట్టామా లేదా అనేది ఒకసారి ఫైనల్ చెకింగ్ చేసుకొని, హ్యాపీగా మన యొక్క ఇల్లు అంతా శుభ్రం చేసుకొని గృహప్రవేశం అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే, మీరు స్టెప్ బై స్టెప్ గనక ఫాలో అయితే, మీకు హౌస్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలన్నది ఫస్ట్ మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇంకా మీ దగ్గర బడ్జెట్ ఉండి, మీ యొక్క ఆహ్, ఏరియా ఎక్కడనేది మీ యొక్క ప్లానింగ్ ఇదంతా ప్లాన్ అప్రూవల్స్ అన్నీ తీసుకొని ఉంటే, ఈ యొక్క మీ హౌస్ కట్టడానికి మేము కూడా మా సర్వీసెస్‌తో మీకు కూడా హెల్ప్ చేసుకునేలాగా హెల్ప్ అయితే అవుతాం మేము కూడా. ఓకే. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.